1963లో కేరళలో ఉన్న తుంబా అనే ఒక చిన్న పల్లెటూరిలో కనీసం ఒక ఆఫీస్ బిల్డింగ్ కట్టడానికి కూడా ఫండింగ్ లేక ఒక చర్చినే ఆఫీస్ బిల్డింగ్గా మార్చుకుని ఎడ్ల బండి మీద సైకిళ్ళ మీద రాకెట్ పార్ట్స్ని తీసుకెళ్లి అంతరిక్ష ప్రయోగాలు చేసిన ఇస్రో ఈరోజు ప్రపంచ చరిత్రలో చంద్రుడి దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా ఇండియాని నిలబెట్టే స్థాయికి ఎదిగింది. ఒకవైపు అమెరికా అండ్ రష్యా ఒకరితో ఒకరు పోటీ పడటానికి కొన్ని $1 బిలియన్ ఇన్వెస్ట్ చేసి అంతరిక్ష ప్రయోగాలు చేస్తుంటే, మరోవైపు ఒకరితో పోటీ పడాల్సిన అవసరం లేకుండా ఇస్రో తన సొంత స్పేస్ టెక్నాలజీని డెవలప్ చేసి అమెరికా అండ్ రష్యా లాంటి దేశాలు స్పేస్ రీసెర్చ్కి ఖర్చు పెట్టే డబ్బులో కేవలం 10 to 20% ఖర్చు పెట్టి ఇస్రో సక్సెస్ అయిపోతుంది. రీసెంట్గా రష్యా దేశం ఇండియా కంటే ముందు చంద్రుడి సౌత్ పోల్ మీద వాళ్ళ రోవర్ని లాంచ్ చేయడానికి సేమ్ చంద్రయాన్ లాగే లూనా 25 అనే ఒక మిషన్ని పంపించింది. కానీ అన్ఫార్చునేట్లీ ఆ మిషన్ ఫెయిల్ అయ్యి ఆ ల్యాండర్ చంద్రుడి మీద కూలిపోయింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, రష్యా ఫెయిల్ అయిన ఈ లూనా 25 మిషన్ యొక్క బడ్జెట్ $200 మిలియన్, అంటే సుమారు 1600 కోట్ల రూపాయలు. కానీ ఇస్రో సక్సెస్ఫుల్గా లాంచ్ చేసిన చంద్రయాన్ 3 యొక్క బడ్జెట్ ఎంతో తెలుసా? కేవలం $75 మిలియన్, అంటే 615 కోట్లు. అయితే ఇంత తక్కువ ఖర్చుతో రాకెట్స్ అండ్ శాటిలైట్స్ని మన ఇస్రో అసలు ఎలా తయారు చేయగలుగుతుంది? 1960స్లో కనీసం లాంచింగ్ స్టేషన్ కూడా లేని ఇస్రో ఈరోజు నాసా అండ్ CNSA లాంటి డెవలప్డ్ కంట్రీస్ యొక్క స్పేస్ ఏజెన్సీస్తో పోటీ పడే స్థాయికి అసలు ఎలా ఎదిగింది? విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్ అండ్ అబ్దుల్ కలాం లాంటి మేధావులు ఇస్రో గ్రోత్కి చేసిన కంట్రిబ్యూషన్తో పాటు వాళ్ళు డెవలప్ చేసిన స్పేస్ టెక్నాలజీ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1920స్లో ఇండియాలో ఉన్న కొంతమంది సైంటిస్టులు స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ చేసేవారు. వాళ్ళే ఎస్కే మిత్రా, మేఘనాథ్ సాహా అండ్ సివి రామన్. కానీ అప్పటికి ఇండియాకి ఇంకా స్వతంత్రం లేకపోవడం వల్ల మన దేశంలో అంతరిక్ష ప్రయోగాలు చేయడానికి సెపరేట్గా ఎలాంటి ఆర్గనైజేషన్ కానీ ఫండింగ్ కానీ ఉండేది కాదు. ఇదే టైంలో అమెరికా అండ్ రష్యా ఒకరితో ఒకరు పోటీ పడుతూ అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నారు. అండ్ దీనిలో భాగంగానే 1957లో రష్యా వాళ్ళ ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ని లాంచ్ చేసింది. అదే స్పుత్నిక్. భూమి నుండి అంతరిక్షంలోకి పంపిన మొట్టమొదటి ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఇదే. అయితే ఇండియాలో ఉన్న ఒక వ్యక్తి ఇదంతా గమనిస్తూ అమెరికా అండ్ రష్యా లాగే ఇండియా కూడా అంతరిక్ష ప్రయోగాలు చేయాలని ఆ వ్యక్తి కలగన్నారు. ఆయనే మిస్టర్ విక్రమ్ సారాభాయ్. అయితే ఆయన కళ నెరవేర్చుకోవడానికి తన ఫ్రెండ్ అయిన హోమీ బాబాతో కలిసి 1962లో అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారిని కలిసి స్పేస్ సైన్స్ యొక్క ఇంపార్టెన్స్, మన దేశానికి అది ఎంత అవసరమో ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనల్గా గవర్నమెంట్ అప్రూవల్తో విక్రమ్ సారాభాయ్ గారు భారతదేశంలో మొట్టమొదటి స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అదే ఇంకోస్పార్, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. ఇంకోస్పార్కి ఫస్ట్ చైర్మన్ అయిన విక్రమ్ సారాభాయ్ గారు ఇండియాకి రాకెట్స్ తయారు చేయడంలో కానీ వాటిని ప్రయోగించడంలో కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అమెరికన్ స్పేస్ ఆర్గనైజేషన్ అయిన నాసాతో మాట్లాడి వాళ్ళు తయారు చేసిన నైకీ అపాచీ అనే రాకెట్ని ఇండియాకి తీసుకువచ్చారు. అయితే ఇండియాకి స్పేస్ టెక్నాలజీలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ముందున్న టాస్క్ ఏంటంటే ఈ రాకెట్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసి అంతరిక్షంలోకి పంపించాలి. అయితే ఈ రాకెట్ని ప్రయోగించడానికి ఆ రోజు వాళ్ళు పడిన కష్టం నిజంగా వర్ణనాతీతం. ఎందుకంటే 1962 టైంకి ఇండియాలో రాకెట్స్ని లాంచ్ చేయడానికి లాంచింగ్ స్టేషన్స్ ఉండేవి కాదు, టెక్నాలజీ ఉండేది కాదు, అండ్ ఈవెన్ వాటిని నిర్మించడానికి గవర్నమెంట్ నుండి ఫండింగ్ కూడా ఉండేది కాదు. అలాంటి టైంలో విక్రమ్ సారాభాయ్ గారు ఈ రాకెట్ని లాంచ్ చేయడానికి ఒక సరైన ప్లేస్ కోసం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తిరిగి ఫైనల్గా కేరళలో తిరువనంతపురం అనే డిస్ట్రిక్ట్లో ఉన్న తుంబా అనే గ్రామంలో ఉన్న ఒక చిన్న చర్చిని సెలెక్ట్ చేశారు. అయితే ఈ పర్టికులర్ లొకేషన్ని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ చర్చ్ ఉన్న ఏరియా నుండి జియో మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ అనే లైన్ వెళ్తుంది. సో ఇక్కడ రాకెట్ని లాంచ్ చేయడం వల్ల రాకెట్ నార్మల్గా వెళ్ళే స్పీడ్ కంటే ఈ పర్టికులర్ లొకేషన్లో ఎడిషనల్ బూస్ట్ వస్తుంది. సో విక్రమ్ సారాభాయ్ గారు డైరెక్ట్గా తన టీంని తీసుకుని ఆ లొకేషన్కి వెళ్ళి
ఆ గ్రామంలో ఉన్న ప్రజలతో మాట్లాడి ఆ చర్చ్ ఉన్న ప్లేస్ని తీసుకున్నారు. కొన్ని రోజులకి ఆ చర్చిని ఒక స్పేస్ రీసెర్చ్ ఆఫీస్గా మార్చుకుని అక్కడే రాకెట్స్ని అసెంబుల్ చేసి లాంచ్ చేసేవారు. అదే ఈరోజు తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్గా మారింది. ఫైనలీ 1963లో విక్రమ్ సారాభాయ్ గారు అమెరికా నుండి తెచ్చిన నైకీ అపాచీ అనే రాకెట్ని తుంబాలో ఉన్న ఈ చర్చికి సైకిల్స్ మీద తీసుకెళ్లి అక్కడే అసెంబుల్ చేశారు. కానీ ఆ టైంలో ఇండియాకి ఒక రాకెట్ని లాంచ్ చేయడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేకపోవడం వల్ల విక్రమ్ సారాభాయ్ గారు మాన్యువల్గా హైడ్రాలిక్ క్రేన్స్ యూజ్ చేసి 1963 నవంబర్ 21న మన భారతదేశం నుండి మొట్టమొదటి రాకెట్ని అంతరిక్షంలోకి పంపించారు. అండ్ అది ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యి ఇండియన్ స్పేస్ రీసెర్చ్కి పునాది వేసింది. ఫైనల్లీ విక్రమ్ సారాభాయ్ గారి కృషి అండ్ పట్టుదల చూసిన ఇండియన్ గవర్నమెంట్ 1963 ఆగస్ట్ 15న ఇంకోస్పార్కి ఒక కొత్త రూపమిస్తూ స్థాపించిన సంస్థే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియన్ గవర్నమెంట్ ఇస్రోకి కూడా ఫస్ట్ చైర్మన్గా విక్రమ్ సారాభాయ్ గారినే నియమించింది. ఆయన అండర్లో ఇస్రో సైంటిస్టులు ఇండియాకి సొంతంగా స్పేస్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి చాలా కష్టపడి పనిచేశారు. ఫైనల్గా 1975లో ఇస్రో భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ శాటిలైట్ని తయారు చేసింది. అదే ఆర్యభట్ట. అయితే ఈ శాటిలైట్ని కంప్లీట్గా ఇండియాలోనే డిజైన్ చేసి ఇండియాలోనే తయారు చేశారు. కానీ దీన్ని అంతరిక్షంలోకి పంపించడానికి యూజ్ చేసిన రాకెట్ కానీ లాంచింగ్ స్టేషన్ కానీ ఇండియావి కాదు, రష్యాకి చెందిన కాస్మోస్ 3M అనే రాకెట్ని యూజ్ చేసి ఈ ఆర్యభట్ట అనే శాటిలైట్ని రష్యా నుండే అంతరిక్షంలోకి పంపించారు. అండ్ ఇస్రో చేసిన ఈ మిషన్ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయింది. సో విక్రమ్ సారాభాయ్ గారి తర్వాత 1972లో ప్రొఫెసర్ సతీష్ ధావన్ గారు ఇస్రోకి చైర్మన్ అయ్యారు. ఇస్రో అభివృద్ధిలో ఆయన కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. ఎలా అంటే ఇండియాకి సొంతంగా శాటిలైట్స్ తయారు చేసే టెక్నాలజీ ఉంది, కానీ వాటిని అంతరిక్షంలోకి పంపడానికి అవసరమైన శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ లేవు. అండ్ వాటి కోసం మనం రష్యా లాంటి దేశాల మీద ఆధారపడి ఉండేవాళ్ళం. సో సతీష్ ధావన్ గారు దీనికి కృషి చేసి ఫైనల్గా 1980లో ఒక శాటిలైట్ లాంచింగ్ వెహికల్ని తయారు చేశారు. అదే SLV-3. సో ఫైనల్లీ 1980లో ఇస్రో ఫస్ట్ టైం ఒక శాటిలైట్ లాంచింగ్ వెహికల్ని అండ్ శాటిలైట్ని కూడా ఇండియాలోనే తయారు చేసి వాటిని ఇండియా నుండే అంతరిక్షంలోకి పంపించింది. అదే రోహిణి శాటిలైట్. ఈ మిషన్ని నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి అంతరిక్షంలోకి లాంచ్ చేసింది. 1983లో ఇస్రో ఒక ఇంపార్టెంట్ మిషన్ని లాంచ్ చేసింది. అదే ఇన్సాట్, ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్. ఇది ఒక సింగిల్ శాటిలైట్ కాదు. ఈ ప్రాజెక్ట్లో టోటల్ 24 శాటిలైట్స్ని ఒక సిరీస్లో మన భూమి చుట్టూ పెట్టి ఇండియాకి టెలికమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్, వెదర్ రిపోర్ట్తో పాటు భూకంపాలు, వరదలు వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్కి సంబంధించిన సమాచారాన్ని ఈ శాటిలైట్ సిస్టమ్ ఎప్పటికప్పుడు ఇస్రోకి అందిస్తుంది. ఇదే ఈ ఇన్సాట్ శాటిలైట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అయితే ఈ మిషన్ని కూడా ఇస్రో చాలా సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది. ఇన్సాట్ తర్వాత ఇస్రో లాంచ్ చేసిన మరొక ఇంపార్టెంట్ మిషన్ చంద్రయాన్-1. 2008లో జి మాధవన్ నాయర్ గారు ఇస్రోకి చైర్మన్గా ఉన్న టైంలో చంద్రయాన్ మిషన్ని లాంచ్ చేశారు. ఈ మిషన్లో ఒక ఆర్బిటర్ ఉంటుంది. అది చంద్రుడి చుట్టూ తిరుగుతూ అక్కడ సమాచారాన్ని భూమి మీదకి పంపిస్తుంది. ఇదే చంద్రయాన్-1 యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అయితే ఈ మిషన్ లాంచ్ చేయడానికి ఒక 2 సంవత్సరాల ముందు ఒక సంఘటన జరిగింది. అదేంటంటే 2006లో ఇస్రో చైర్మన్ అయిన మాధవన్ నాయర్ గారు చంద్రయాన్ మిషన్ గురించి అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన అబ్దుల్ కలాం గారికి వివరించడానికి వెళ్ళారు. అయితే చంద్రయాన్ మిషన్ గురించి అబ్దుల్ కలాం గారు కంప్లీట్గా విన్న తర్వాత ఆయన చంద్రయాన్ మిషన్కి ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు. ఆ సలహాయే ఈరోజు ఇండియాని చంద్రుడి దక్షిణ ధ్రువంలో అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా మార్చింది. అయితే అసలు ఆయన ఇచ్చిన సలహా ఏంటనుకుంటున్నారా? చెప్తా చూడండి. చంద్రయాన్-1లో కేవలం ఒక ఆర్బిటర్ మాత్రమే ఉంటుంది. అది చంద్రుడి చుట్టూ తిరుగుతూ దాని ఇన్ఫర్మేషన్ భూమికి పంపిస్తుంది. కానీ అబ్దుల్ కలాం గారు చంద్రయాన్లో ఆర్బిటర్తో పాటు చంద్రుడి ఉపరితలం మీద ల్యాండ్ అయ్యి అక్కడ వెదర్ కండిషన్స్ని స్టడీ చేయడానికి ఒక రోవర్ని కూడా పంపించమని 2006లో సజెస్ట్ చేశారు. అయితే ఎగ్జాక్ట్గా ఈ సలహా ఇచ్చిన 13 ఏళ్లకి అంటే 2019కి ఇదే ఆబ్జెక్టివ్తో చంద్రయాన్-2 చంద్రుడి మీద ల్యాండ్ అవ్వడానికి వెళ్ళింది. కానీ అన్ఫార్చునేట్లీ అది ఫెయిల్ అయినా
2023లో పంపించిన చంద్రయాన్-3 చంద్రుడి మీద ల్యాండ్ అయ్యి కలాం గారి సలహాని నిజం చేసింది. అయితే 2006లోనే చంద్రయాన్-2 మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ని సజెస్ట్ చేసిన అబ్దుల్ కలాం గారు దానికి ముందు కూడా ఇస్రో అభివృద్ధిలో ఆయన ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, వీడియో స్టార్టింగ్లో ఇంకోస్పార్ని స్థాపించడానికి భారతదేశం నుండి మొట్టమొదటి రాకెట్ని అంతరిక్షంలోకి పంపించడానికి విక్రమ్ సారాభాయ్ గారు అండ్ ఆయన టీం ఎంత కష్టపడ్డారో మనం మాట్లాడుకున్నాం కదా. అయితే విక్రమ్ సారాభాయ్ గారి టీంలో ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఒకరు. 1963లో ఇండియా లాంచ్ చేసిన ఫస్ట్ శాటిలైట్ వెనక కూడా అబ్దుల్ కలాం గారు ఉన్నారు. అంతేకాదు, సతీష్ ధావన్ గారు ఇస్రో చైర్మన్గా ఉన్న టైంలో ఇండియాకి సొంతంగా శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ ఉండాలని ఆయన SLV-3 అనే శాటిలైట్ లాంచింగ్ వెహికల్ని తయారు చేశారు. అయితే ఆ SLV-3 అనే ప్రాజెక్ట్కి డైరెక్టర్ ఎవరో తెలుసా? ఏపీజే అబ్దుల్ కలాం. సో చంద్రయాన్ తర్వాత 2013లో ఇస్రో స్టార్ట్ చేసిన మరొక ఇంపార్టెంట్ మిషన్ మంగళయాన్. మార్స్ ప్లానెట్ చుట్టూ తిరుగుతూ అక్కడి ఇన్ఫర్మేషన్ని భూమికి పంపడానికి 2013లో ఈ మిషన్ని స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ అటెంప్ట్లోనే మార్స్ ఆర్బిట్లోకి సక్సెస్ఫుల్గా ఒక ఆర్బిటర్ని పంపిన మొట్టమొదటి దేశంగా 2014లో ఇండియా రికార్డ్ క్రియేట్ చేసింది. 2013 నుండి మంగళయాన్ ఆర్బిటర్ సుమారు 10 సంవత్సరాల పాటు పనిచేశాక 2023 అక్టోబర్లో మంగళయాన్ ఆర్బిటర్ భూమి నుండి కమ్యూనికేషన్ కట్ అయిపోయి కంప్లీట్గా డెడ్ అయిపోయింది. సో 2024లో ఇస్రో మంగళయాన్-2ని పంపించబోతుంది. అయితే ఇందులో కూడా సేమ్ మంగళయాన్-1 లాగే ఒక ఆర్బిటర్ ఉంటుంది. కానీ ఇస్రోకి మాజీ చైర్మన్ అయిన కె శివన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మంగళయాన్-2లో సేమ్ చంద్రయాన్-2 లాగే మార్స్ మీద అడుగు పెట్టడానికి ఒక రోవర్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇది అఫీషియల్గా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అయితే ఫ్యూచర్లో ఇస్రో ప్లాన్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ మిషన్స్ చూస్తే, అంతరిక్షంలోకి మనుషుల్ని పంపడానికి మిషన్ గగన్యాన్, సూర్యుడి మీద రీసెర్చ్ చేయడానికి మిషన్ ఆదిత్య L1, శుక్రగ్రహం అంటే వీనస్ చుట్టూ ఉన్న వాతావరణాన్ని స్టడీ చేయడానికి శుక్రయాన్-1 లాంటి ఎన్నో అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ని నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఇస్రో లాంచ్ చేయబోతుంది. సో ఇలా 1980లో మొట్టమొదటి శాటిలైట్ లాంచింగ్ వెహికల్ని తయారు చేసిన ఇండియా దాని తర్వాత ASLV, PSLV అండ్ GSLV లాంటి చాలా రకాల శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ని సొంతంగా తయారు చేసింది. అండ్ ఇస్రో వీటిని యూజ్ చేసి అమెరికా అండ్ రష్యా కంటే తక్కువ ధరకే స్పేస్ మిషన్స్ని పూర్తి చేస్తుంది. అయితే ఇది ఎలా సాధ్యపడుతుందో చెప్తా చూడండి. ఇస్రోకి మాజీ చైర్మన్ అయిన కె శివన్ గారు ఇస్రో ఇంత తక్కువ ధరకే వాళ్ళ మిషన్స్ని కంప్లీట్ చేయడానికి కారణాలేంటో ఎక్స్ప్లెయిన్ చేశారు. అవేంటంటే, రీజన్ నెంబర్ 1, టేకింగ్ రిస్క్. అమెరికా, రష్యా అండ్ చైనా లాంటి దేశాలు స్పేస్ మిషన్స్ కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటాయి. కానీ ఇండియా పరిస్థితి అలా కాదు. ఇస్రో అనేది కేవలం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండర్లో పనిచేసే కొన్ని ఆర్గనైజేషన్స్లో ఇస్రో కూడా ఒకటి. అంటే ప్రతి సంవత్సరం ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టే బడ్జెట్లో అసలు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి ఎంత ఫండింగ్ వస్తుంది, అందులో ఒక భాగమైన ఇస్రోకి ఎంత ఫండింగ్ వస్తుందో ఒకసారి మీరే ఆలోచించండి. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళ స్పేస్ మిషన్స్ మీద అవసరమైతే ఎంత డబ్బైనా ఖర్చు పెడతాయి. సో వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోరు. ఎలా అయినా ఆ మిషన్ సక్సెస్ చేయడానికి దాన్ని లాంచ్ చేసే ముందే ఎన్నోసార్లు దాన్ని టెస్ట్ చేస్తారు. కానీ ఇస్రో అలా కాదు. వాళ్ళకి వచ్చే బడ్జెటే లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ని డిజైన్ చేసినప్పుడే ప్రాపర్ క్యాలిక్యులేషన్స్తో చేసి తక్కువ టెస్ట్లతో వాటిని లాంచ్ చేయడం వల్ల డబ్బు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 2008లో ఇస్రో చంద్రయాన్-1ని లాంచ్ చేసింది. అయితే సేమ్ అలాంటి ప్రాజెక్ట్ని నాసా లాంచ్ చేసినప్పుడు దాన్ని ముందుగా 6 సార్లు టెస్ట్ చేసింది. కానీ ఇస్రో చంద్రయాన్-1ని కేవలం 3 సార్లే టెస్ట్ చేసి దాన్ని లాంచ్ చేసింది. అండ్ అది సక్సెస్ అయింది కూడా. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, అమెరికా అండ్ రష్యా లాంటి దేశాల్లో ఉన్న స్పేస్ ఆర్గనైజేషన్స్ కంటే ఇండియాలో ఉన్న ఇస్రో డబ్బును సేవ్ చేయడానికి ఎక్కువ రిస్క్ తీసుకుంటుంది. రీజన్ నెంబర్ 2, మేడ్ ఇన్ ఇండియా. 1980s తర్వాత ఇస్రో స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్ని ఇండియాలోనే సొంతంగా తయారు చేయడం స్టార్ట్ చేసింది. అంటే విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. సో మిషన్కి కావాల్సిన ప్రతి కాంపోనెంట్ కూడా ఇండియాలోనే తయారు చేసి ఇక్కడే అసెంబుల్ చేయడం వల్ల ఓవరాల్గా ప్రాజెక్ట్ యొక్క ఖర్చు తగ్గిపోతుంది. రీజన్ నెంబర్ 3, హై టాలెంట్ విత్ లో కాస్ట్.
ఇస్రో అనేది మన దేశానికి సంబంధించిన ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. సో అలాంటి చోట పని చేయాలని చాలామంది యువత కలలు కంటుంటారు. అందుకే ఇస్రోలో పనిచేసే వాళ్ళలో డబ్బు కోసం పనిచేసే వాళ్ళకంటే దేశభక్తితోనో లేదా దేశ అభివృద్ధిలోనో తమ వంతు కృషి చేయాలని పనిచేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాననుకుంటున్నారా? అమెరికా, రష్యా అండ్ చైనా లాంటి దేశాలు వాళ్ళ స్పేస్ ఆర్గనైజేషన్స్లో పనిచేసే సైంటిస్టులకి కోట్లలో జీతాలు ఇస్తాయి. సో దీని కారణంగానే ఓవరాల్గా వాళ్ళు తయారు చేసే ప్రాజెక్ట్స్ యొక్క కాస్ట్ పెరిగిపోతుంది. కానీ ఇండియాలో అలా కాదు. ఇస్రో సైంటిస్టుల జీతాలు నాసా సైంటిస్టులతో పోలిస్తే దాదాపు 5 రెట్లు తక్కువగా ఉంటాయి. కానీ టాలెంట్ అండ్ స్కిల్స్లో మన సైంటిస్టులు ఎవ్వరితోని తీసిపోరు. సో ఇస్రో వాళ్ళ ప్రాజెక్ట్స్ని తక్కువ ధరకే కంప్లీట్ చేయడానికి ఇది కూడా ఒక మెయిన్ రీజన్. అర్థమైందా? సో మై డియర్ ఆడియన్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.